ప్రభునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శుభమైన నామమును బట్టి ఈ ఉదయకాలంలో మీకందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ప్రభునందు వచ్చినంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యుగ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది సమయాన్ని దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాన్ని చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రములను చేతనే కాని జల్లతోనైనను బంగారముతోనైనను ఉచ్చుములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారు వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకునవలెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాం. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నాడు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మరొక పర్యాయం నీ పాద సన్నిధికి చేరి నీ మాటలు వినడానికి, నీ మాటలు ధ్యానం చేయడానికి విరిచిన ఈ గొప్ప తరుణులను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయాన్ని ఎరిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఏ హృదయములకు ఏ వాక్యం అనుసరమైనదో మీ పక్షంలో నిలబడి దాసుని శ్రమించడం మరుగుపరిచి 7 ఆత్మల శక్తి చేత అభిషేకించి బలపరిచి ఈ దాసుని నోట నీ మాట నుంచి మాతో శుద్ధిగా మాట్లాడుచు ఉండగా వినగల చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించినటువంటి మనసు అయ్యా ప్రతి బిడ్డలకు కలిగించి నీ రాకడకు ఆయుధపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో క్రైస్తవురాలు అనబడేటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ రోజు దేవుని యొక్క వాక్యముల నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. క్రైస్తవురాలకు ఉండవలసినటువంటి గుణాలు ఏంటో ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి నేర్చుకుందాము. దేవుని బిడ్డ, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరిక చేస్తూ ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే, స్త్రీలు ఎలా ఉండాలి అంటే, క్రైస్తవ స్త్రీలు అనగలేకపోతే దైవభక్తి గలవారు అని చెప్పుకున్నటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అనేటువంటిది ఈ వాక్యములో తెలియపరుస్తున్నటువంటి దేవుని బిడ్డ. ఈ రోజున దైవభక్తిరాలుగా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా, క్రీస్తుని అలంకరించుకున్నటువంటి స్త్రీలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క జీవితము ఎలా ఉంటే వారు దైవభక్తి కలిగిన వారు అనేది కూడా మనం తెలుసుకోవలసినటువంటి వారు ఉన్నాము దేవుని బిడ్డ. అంతేకాని బైబిల్ పట్టుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ పట్టుకుని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఆ వాక్యం వింటున్నంత మాత్రాన మనం దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు కాదు. అయితే దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ఒక్క 3 విషయాలు ఈ రోజు నేను మీతో పంచుకుని నేను ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉన్నారు అంటే, ఎలా ఉన్నారు అంటే అక్కడ రాసినటువంటి 3 విషయాలు. ఒకటి మనం చూసినప్పుడు, మరియు వారు ఎలా ఉన్నారంట, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి. చూడండి, స్త్రీలు వారికి ఉండవలసిన లక్షణం ఏమో తెలుసా అంటే, అనుకువ కలిగినటువంటి జీవితం ఉండాలి. దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు, క్రీస్తును ధరించుకున్నటువంటి స్త్రీలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా అంటే అనుకువ. రెండవది చూసినప్పుడు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. మూడవది చూస్తే సత్క్రియలు చేసేటువంటి వారిగా ఉండాలి. దేవుని బిడ్డ, ఈ 3 లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే
దేవుడు ఏమైనా సరే స్త్రీలనే చూస్తున్నాడండి. స్త్రీలు ఎటువంటి అలంకరణ వేసుకున్నాడు, జనం అనుకోవడమును లేకపోతే బంగారు యొక్క ఆభరణములు ధరించుకోవడం, ఇవన్నీ ఏమైనా ప్రభు ఏమైనా చూస్తున్నాడా? దేవుడు ఎక్కడైనా రాశాడా? స్త్రీలనే చూస్తున్నాడన్నట్టుగా ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాశాడా అంటే, స్త్రీలు కానీ పురుషులే కానీ ఎవరైనా సరే ఎవరు ఏమి ధరించుకున్నారు అని మనం ఆలోచన చేస్తే స్త్రీల అలంకరణ ఎక్కువ కలిగి ఉంటారు. పురుషులు ఎక్కువ అలంకరణ ఉండదు. మా వేసుకుంటే ప్యాంటు సొక్క వేసుకుంటారు, ప్యాంటు సొక్క వేసుకుంటే మా వేసుకుంటే ఒక వాచ్ పెట్టుకుంటారు తప్ప ఆ యొక్క ఇంకా వేరే అలంకరణ నానా రకాలుగా జుట్టు దువ్వుకోవడం కానీ నానా రకాలుగా వస్త్రాలు కట్టుకోవడం కానీ, ఒక్క చీరని 10 రకాలుగా కడతారండి చీరలు. అలాగనే ఏం చేస్తారంట, వారు తమ మాత్రము వస్త్రములు వేసుకుని తిరగడం కానీ, ఇవి మాత్రము చేయకూడదు, అవి అలంకరణగా పెట్టుకోవడం కాదు. కానీ మనం ఎలాగుండాలో తెలుసంటే, దైవభక్తి గలవారు అని చెప్పుకున్నట్లుగా సత్క్రియలతో మనం నడుచుకోవాలని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా అయితే మనం ఏం చేసుకుంటున్నాం, మన వస్త్రాలు ఎలా ఉంటున్నాయి, మన నడక ఎలా ఉంటుంది, మన యొక్క వేషధారణ ఎలా ఉంటుంది, మన యొక్క అలంకరణ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. లేదంటే ఆయన తప్పనిసరిగా చూస్తున్నాడు. దేవుని బిడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుండి కిందకి కొన్ని మాటలు చదివినట్లయితే, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు జాగ్రత్తగా ఆలోచించండి. సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు వార చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ యొక్క గజ్జలను మోగించుకుని నడవడమును కాబట్టి ప్రభు సియోను యొక్క కుమార్తెల నడినెత్తి బోడు చేయను. చూడండి ప్రభువు దేవుని బిడ్డలారా, సియోను కుమార్తెలు అనగా దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి కుమార్తెలు అనగా దైవభక్తి కలిగినటువంటి కుమార్తెలు. వారు ఏం చేస్తూ ఉన్నారో ఇక్కడ ప్రభు యేసు ప్రభు వారు చూస్తున్నారంటే దేవుని బిడ్డ సియోను కుమార్తెలను ఆయన చూడగా వారు ఎలా ఉన్నారంట, వారు మెడ విరుచుకుని నడవడమును, అలాగే కాళ్ళకు గజ్జలు వేసుకుని గడ్డు అని ఇదిగో నన్ను అనేకలు చూడుచున్నట్లుగా నడవడమును, వార చూపులతో నడవడమును, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు తెలుసంటే ప్రభు వారు చూస్తున్నారు. దేవుని బిడ్డ ప్రభు వారు చూస్తూ ఉన్నారు కనుక మన యొక్క వస్త్ర అలంకరణ ఎలా ఉండాలి అంటే అలుకు కలిగినట్లుగా మనం వేసుకోవాలి. అలుకు కలిగినటువంటి జీవితం మనం జీవించాలి. అంతేకాని నాకు ఇష్టం వచ్చినట్టు నేను వస్త్రాలు వేసుకుంటాను, లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడుచుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను అనడానికి వీల్లేదు. దైవభక్తి కలిగిన స్త్రీలు వారు దేవుడి యొక్క సన్నిధిలో సియోను కుమార్తెలు అనగా దేవుడి యొక్క బిడ్డలైన వారు, దేవుడి యొక్క ఏర్పాటు స్త్రీలు వారు ఎలా జీవించాలో తెలుసంటే అనుకో కలిగినటువంటి జీవితమును వారు జీవించేటట్టు వారిగా ఉండాలి. దేవుడు ఉన్నారు. మరి అటువంటి అనుకువ ఈ రోజున స్త్రీలో కనపడుతుందంటే కనపడట్లేదు. చాలా కొద్ది మందిలో కనపడుతుంది. 100కి ఒక 20 మందిలో ఎక్కువ కనపడుతుంది. కానీ మిగిలిన వారందరూ కూడా వారి యొక్క వస్త్రధారణ కావచ్చు, నాకే కావచ్చు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగానే నడుస్తారండి. ఎవరు ప్రాయంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ సంఘంలోకి చేర్చబడిన తర్వాత వారి యొక్క నడక ఎంతగా ముందు అనేకులు చూడడానికి, అనేకులు ఆ నడకను చూసి వారిని ఆకర్షించుకోవడం నడుచుకోవడం వచ్చాము. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నడక మారిపోవాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఒయ్యారంగా నడవడం కాదు, మెడ చాచుకుని నడవడం కాదు, నడక, చూపు, ప్రవర్తన ఇవన్నీ కూడా మారిపోవాలి. ప్రభువును దేవుని బిడ్డ దైవభక్తి కలిగిన వారు నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి. కానీ వేషధారులుగా నడుచుకున్నట్లుగా, వ్యభిచారులు నడుచుకున్నట్లుగా మనం వేషధారి నడుచుకుని ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. దేవుని బిడ్డ ఎందుకు తెలుసా, నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవి. దైవభక్తి కలిగిన స్త్రీవి కనుక నీ పుట్టవలసిన లక్షణం ఏంటో తెలుసా అంటే మొట్టమొదటిగా అడుకోవ కలిగినటువంటి జీవితమును జీవించేటువంటి వారిగా ఉన్నారు. దేవుని బిడ్డ అందుకే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో
3వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే ఒక శ్రేష్టమైన మాట మనకి కనపడుతుంది. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 3వ వచనాన్ని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని. జడలు అనుకుంటేయు బంగారు నగలు పెట్టుకుంటేయు వస్త్రములు ధరించుకుంటేయు అను వెలుపటి అలంకరణను నీకు అలంకరణగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారముగా నీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవాలని చూడండి. దేవుని బిడ్డ, ఈ యొక్క గచ్చలు వేసుకుని నడవడం కానీ, మెడవేసుకుని నడవడం కానీ, ఉయ్యారంగా నడవడం కానీ, వార చూపులతో నడవడం కానీ, ఇవన్నీ కూడా అంతరంగ సౌందర్యాన్ని పెంచేవి కాదు. అంతరంగ పురుషుడిని యేసయ్యను ఆకర్షించేవి కాదు. ఈ లోకంలో నరులను ఆకర్షించి, నరులను మోసగించి, వారి యొక్క కోరికలు తీర్చుకోవడము, వారి యొక్క అవసరతలను తీర్చుకోవడానికి ఉపయోగపడే అలంకరణ తెలుసంటే ఈ మాయ వేషము. దేవుని పెడతారు వారణ చూపులు నడవడం కానీ, జడలు అనేక రకాలుగా వేసుకోవడం కానీ, వస్త్రములు అనేక రకాలుగా కట్టుకోవడం కానీ, గచ్చలు కట్టుకున్నట్లుగా మంచి మువ్వలు కలిగినటువంటి పట్టీలు వేసుకుని ఇతరులైన వారికి గళ్ళు మనం నడుస్తూ అనేకులను ఆకర్షించడం నాకే కానీ, ఇవన్నీ కూడా ప్రభువుని ఆకర్షించేవి కాదు. ఇది క్రీస్తునికి కలిగినటువంటి అలంకరణ కాదు. ఏమిటి అలంకరణ క్రైస్తవులకు కలిగినటువంటి అంటే సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ మనము కలిగి ఉండాలి. సాధువైనట్టు అంటే చూడండి, సాధువులకి కోపము రాదు. సాధువులు చాలా మృదువుగా ఉంటారు. వారు ఎవరైనా కూడా కోపపడరు. ఒకవేళ ఎవరైనా కోపగించుకునే కానీ నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డ, ఆ అలంకరణ కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే ఈ అపోస్తలుడైనటువంటి ఈ యొక్క పౌలు గారు ఆ యొక్క ఉన్నటువంటి పేతురు గారితో మాట్లాడుతున్నాడు. మరియు మీరు ఎలా ఉన్నారో తెలుసంటే, ఇదిగో స్త్రీలు, దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసంటే అనుకోగలిగిన స్త్రీలుగా ఉండాలి. అలాగే ఎవరున్నారంటే అనుకో కలిగినటువంటి స్త్రీలు, మృదువు కలిగినటువంటి స్త్రీలు, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అంటే శారా ఉందో. దేవుని పెట్టారా ఆ తెగొచ్చున్నారు రాసిన శారా గురించి. ఆమె విషయంలో ఆమెకు అసలు కోపమే వచ్చేది కనుక తన యజమానుడైన భర్త ఆమెను దూషించినప్పటికీ, ఒకవేళ ఆమె విషయంలో అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పటికీ, దేవాది దేవుడు ఆమెను గద్దించినప్పటికీ ఆమెకు కోపం వచ్చేది కాదు. ఎందుకో తెలుసంటే ఆమె అనుకోగలిగిన జీవితములు జీవించేది. సాధు అయినటువంటి మనసు కలిగినటువంటిది. ఇది దేవుడు మన నుంచి కోరుకునేటువంటి అలంకరణ. దేవుడు పెట్టారా? దేవుడు కోరుకున్న అలంకరణ మనం పెట్టుకోలేక, దేవుడు కోరుకున్న అలంకరణ మనం సిద్ధపరచుకోకుండా మనం ఏం చేస్తామో తెలుసంటే ఇహ సంబంధమైన అలంకరణ ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవడానికి చూస్తూ ఉంటాము. దేవుడు పెట్టాలి. ఇంతకు ముందు నువ్వు పెట్టుకోవడానికి చిన్న ఉంగరం ఉండేది. ఈ రోజు నీకు ఏం కావాలో తెలుసంటే చక్కని గొలుసు కావాలి, చక్కని బంగారపు అయ్యేమన్నా తెలుసా గాజులు ఉండాలి. ఈ అలంకరణ రోజు రోజు అభివృద్ధి పరచుకోవడానికి చూస్తూనే ఉంటావు. మరి నీ హృదయం ఉన్నటువంటి కళంకమనంతా కూడా తొలగించి వేసుకుని క్రీస్తు కోరుకున్న అలంకరణ నీలోనికి రప్పించుకోవడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? ప్రభునందు క్రీస్తుని కలిగినటువంటి దేవుని బిడ్డారా, దైవభక్తి కలిగినటువంటి చెప్పుకుంటారు దేవుని బిడ్డారా, ఇదిగో నేను రక్షణ పొంది అనేక మన సంవత్సరాల చెందిన దేవునికి సన్నిధి పెడుతూ ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. నీ హృదయం ఎప్పుడన్నా సాధువు కింద నేను రక్షణ నీలో ఉందా? ఏ రోజైనా పరిశీలన చేశారా? ఎక్కడ వెతికినా నీలో సాధువత్వము కనపడదు, తగ్గింపు మనసు కనపడదు. ఎప్పుడు చూసినా ఏ సంబంధమైన అలంకరణే. శ్రేష్టమైన వస్త్రాలు వేసుకోవాలి, చాలా చక్కగా దూకోవాలి, ముఖానికి అందంగా పౌడర్లు క్రీములు రాసుకోవాలి, బొట్టులు పెట్టుకోవాలి అని ఇహ సంబంధమైన అలంకరణ గురించి నువ్వు ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటావు.
నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే నీ అలంకరణ నువ్వు మర్చిపో. అలంకరణ లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళవ దేవుడు బిడ్డ. మరి దేవుడు దగ్గరికి వస్తున్నావు నీవు ఏ అలంకరణకు దేవుడు దగ్గరికి వస్తూ ఉన్నా? నీలో అడుగు కనపడుతుందా? ఆలోచన చేయండి దేవుడు బిడ్డ. అడుగువ అనేటువంటి అలంకరణ, సాధువైనటువంటి అలంకరణ నువ్వు కలిగి ఉంటేనే నువ్వు దైవ భక్తి కలిగినటువంటి స్త్రీవి. దేవుని దైవ భక్తి కలిగిన స్త్రీవి ఎప్పుడో తెలుసా అంటే ఆయన కలిగిన నీవు ఆయన ఎలాగైతే అనుభవం కలిగిన జీవితమును జీవించడు, అటువంటి అనుభవం కలిగిన జీవితము నువ్వు జీవిస్తే నువ్వు దైవ భక్తి కలిగిన స్త్రీవి. అంతేకాని ఏ సమయం అలంకరణ చేసుకుని ఇదిగో నేను దైవ భక్తి కలిగిన స్త్రీని, నేను ప్రార్థనకి వెళ్ళాలంటే తెల్ల బట్టలు వేసుకుని వెళ్తాను, నేను ప్రార్థనకి వెళ్ళాలంటే చక్కని బైబిల్ పెట్టుకుని వెళ్తాను, నేను ప్రార్థనకి వెళ్ళాలంటే శుభ్రంగా స్నానం చేసి వెళ్తాను. ఎప్పుడు చూసినా ఇహ సంబంధమైన అలంకరణ సిద్ధపరచుకుని దేవునికి సన్నిధికి రావడమే కానీ ఎప్పుడైనా నీ అంతరంగమునకు కలిగినటువంటి కళంకమును శుద్ధీకరించుకుని నీ అంతరంగమునకు కలిగినటువంటి గర్వమును విడిచిపెట్టి నీ అంతరంగమునకు కలిగినటువంటి 18 చెడుతాలను విడిచిపెట్టి అనుకోగలిగిన జీవితమును నీవు జీవించగలుగుతూ ఉన్నావా అని ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. క్రీస్తుని కలిగిన నీ జీవితంలో ఎప్పుడు కూడా కోపమే, క్రీస్తుని కలిగినటువంటి జీవితంలో ఎప్పుడు అహంకారమే, గర్వమే. ఎప్పుడు చూసినా నీ హృదయమునకు తగ్గింపు జీవితం కనపడట్లేదు అంటే నీకు దైవభక్తి నీలో లేదు. దైవభక్తి కలిగిన వారు ఎలా ఉంటారు దేశానికి? అడుగులో కలిగినటువంటి వారిగా, నెమ్మది కలిగినటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు దేవుని బిడ్డ. అందుకే ఆనాడు శారాను గురించి ఈ యొక్క అపోస్తలుడైన పేతురు గారు అక్కడ రాశారు దేవుని బిడ్డ. శారా ఆమె ఎంతో అడుగు నీ కుమార్తె, ఆమెను గురించి అక్కడ రాయబడి ఉన్న దేవుని బిడ్డ. రెండవది మనం చూస్తే, ఒకటి అడుగు కలిగిన జీవితం జీవించాలి. రెండవది చూస్తే స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగిన వారు అంటే ఎవరు అంటే మంచి క్రియలు కలిగిన వారు, మంచి ప్రవర్తన కలిగిన వారు, అనగా దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు. క్రీస్తును ధరించుకున్న వారిలో ఏ బుద్ధి పోయి ఏ బుద్ధి ఉండాలో తెలుసంటే చెడు బుద్ధి అంతా, చెడు ప్రవర్తన అంతా కూడా విడిచిపెట్టి ఏ బుద్ధి ఉన్నారో తెలుసంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. అది ఉదాహరణకి మనకు అర్థమవడానికి పరిశుద్ధ గ్రంథంలో శానా దెయ్యం పట్టినటువంటి వాడు ఉన్నాడు. అతని గురించి మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. జనులు జరిగిన దానిని చూడబెట్టి యేసునందుకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చునియుండుట చూచెను. ఎంతకు ముందు యేసయ్య పాదముల యొద్ద కూర్చునేవాడు కాదు. ఎక్కడుండేవాడు అంటే అపవిత్రమైన స్థలంలో ఉండేవాడు. ఎంతకు ముందు అతనికి ఎవరు కనపడిన వారిని గాయపరిచేవాడు. ఇంతకు ముందు తను నాశనం చేసుకునేవాడు, తను గాయపరుచుకునేవాడు. ఇంతకు ముందు అతని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయంకరమైన రూపము కలిగిన వారు ఎవరు తెలుసంటే ఈ శానా దెయ్యము పట్టినటువంటి వారు దేవుని బిడ్డ. ఇంతకు ముందు అతని యొక్క జీవితం, అతని యొక్క ప్రవర్తన, అతను నివసించే స్థలాలు ఇవన్నీ కూడా అపవిత్రమైనవి, లేకపోతే దోషణకరమైన మాటలు మాట్లాడేటువంటి వాడు. అది అతను చూసి ప్రజలందరూ కూడా భయాందోళన చేత నింపబడినటువంటి వాడు. అతని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా మంది భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు. అతని మానాన్ని అతను వదిలేసేవారు. ఎందుకో తెలుసా? అతను జోలికి వెళ్తే మనుషులు చంపేస్తాడేమో, అతను జోలికి వెళ్తే మనుషులు గాయపరుస్తాడేమో, అతను జోలికి వెళ్తే ఇదిగో మనుషులకు నొప్పు కలిగించేటువంటి దోషకరమైన మాటలు మాట్లాడతారేమో అనుకునేవారు. ఇదంతా కూడా పాత జీవితము, పాత ప్రవర్తన. మరి నీ జీవితంలో క్రీస్తుని కలగక ముందు, దైవభక్తి లేనప్పుడు నీ జీవితము ఓర్క హృదయములు కలిగిన జీవితంలో జీవించబడవచ్చు. ఎంతకు ముందు ఇదిగో నీ పక్క వారిని నువ్వు కొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉండవచ్చు. ఎంతకు ముందు ఇదిగో నీ తోటి వారిని గాయపరిచేటువంటి వారిగా, మాటలు కోరు, క్రియలు
యేసయ్య నిన్ను విడిపించి యేసయ్య యొద్దకు నిన్ను నడిపించుకున్నప్పుడు, యేసయ్య ద్వారా నువ్వు ఏ సంబంధమైన ఆంతరిక సంబంధమైన స్వస్థతను పొందుకున్న తర్వాత, నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు ఉండవలసిన లక్షణాలు ఇతని యొక్క చుట్టూ చూశారంట. ప్రజలందరూ కూడా అతను చూశారంట. చూసినప్పుడు అతని యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది. మారిపోయి స్వస్థ చిత్తుడై, స్వస్థ బుద్ధి అన్న స్వస్థ చిత్తుడై అన్న రెండు కూడా ఒకే పదాలు దేవుని పెట్టారు. స్వస్థ చిత్తుడై ఏమైపోయాడు తెలుసా? ఏంటి స్వస్థ చిత్తుడయ్యాడు అంటే, తన పాత స్వభావం అంతా కూడా స్వస్థపరచబడింది. తన యొక్క పాత జీవితం అంతా కూడా స్వస్థపరచబడి నూతనమైన స్వభావం వచ్చింది. ఇంతకు ముందు అతనికి వస్త్రాలు ఉండేవి కాదు. ఇంతకు ముందు అతనికి వస్త్రాలు ఉండేవి కాదు. ఎందుకంట వస్త్రాలు వేసుకుని కూర్చోలేదంట. నీవు దేవునికి రాకముందు రక్షణ వస్త్రాలు జీవించబడవచ్చు. నీవు రక్షణ వస్త్రాలు పొందుకున్న తర్వాత నీవు చేయవలసిన పని యేసయ్య పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినేటువంటి వారిగా ఉండాలి. అదే స్వస్థ బుద్ధి దేవుని పెట్టాలి. అదే స్వస్థ బుద్ధి అనుకోగలిగినటువంటి స్త్రీలు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఉండవలసిన లక్షణము. రెండవది స్వస్థ చిత్తుడై స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఉంటున్నావా ఈ రోజుని రక్షణ వస్త్రములు ధరించుకుని ఆయన పాదముల యొద్ద అడిగి కూర్చుని ఆయన మాటలు వినేటువంటి స్వభావనీయం ఉందా? ఎప్పుడైనా పరిశీలించవా? ఆయన రక్షణ వస్త్రాలు కూర్చుని వీధుల్లో కూర్చుని లేకపోతే సొంత మాటలు చెప్పుకుంటూ ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఎలాగో గొడవ పెట్టాలో ప్లాన్ చేసుకుంటూ ఈ లోకంలో నీవు జీవిస్తూ నేను దైవభక్తి కలిగిన స్త్రీలను అది నువ్వు చెప్పుకుంటూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. దైవభక్తి కలిగిన స్త్రీలు కూడా దర్శన లక్షణం ఏమి తెలుసు అంటే స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. నీ పాత జీవితం ఇంకా కనపడకూడదు. ఇందులో దెయ్యం పట్టినటువంటి వాడు అతను అంతకు ముందు సమాధుల యొక్క దొడ్లో కూర్చుని ఉండేవాడు, అపవిత్రమైన స్థలంలో ఉండేవాడు. ఇంకా అతని యొక్క స్థితి, అతని ప్రదేశం కూడా మారిపోయింది. యేసు పాదముల కూర్చోవడం ప్రారంభించాడు. నువ్వు దేవునికి రాకముందు అనేకమైన అపవిత్ర స్థలాలను కూర్చుని ఉండవచ్చు, అనేకమైన అపవిత్రమైన స్థలాలను నువ్వు తిరుగుతూ ఉండవచ్చు. కానీ నువ్వు క్రీస్తుని కలిగిన తర్వాత యేసయ్య పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినేటువంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రభునందు దేవుని పెట్టారా? ఉంటున్నావా? ఆలోచన చేయండి. ఇతను చూసిన వారందరూ కూడా, ఆ ప్రాంత వాసులందరూ కూడా ఎవరి దగ్గర వచ్చారో తెలుసా అంటే, అతను చూస్తూ ఉండగా ఇతను ఎలా ఉన్నాడో తెలుసా? ఇంతకు ముందు అనేకుడు గాయపరిచేటువంటి వాడే, వస్త్రాలు లేకుండా తిరిగేటువంటి వాడే, సంఖ్యను సహితము కూడా తెప్పించుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వాడే. అంత మూర్ఖుడు యేసు పాదముల యొద్ద అడిగి మడిగి ఉండడం చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుడు నిన్ను చూసి ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? ఇంతకు ముందు నువ్వు దోషకుడివే, బండ బూతులు తింటే లక్షణం నువ్వు కలిగి ఉండవచ్చు. స్త్రీలు మొదలెడితే బూతులు ఆగవు. ఆ పాట మాట్లాడితే ఎదుగువారు ఆగిపోయి రాగవు. అవి తిడతనే ఉంటారు. ఇది నీ పాత స్వభావం. మరి యేసు క్రీస్తుని కలిగిన తర్వాత ఆ బుద్ధి నీలో కనపడడానికి వీలు. నిన్ను చూసిన వారు ఇదిగో నేను గద్దిస్తూ ఉన్నప్పటికీ, నిన్ను గాయపరుస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు దోషకరమైన మాటలు మాట్లాడకుండా చూసి ఆమె ఎంతగా ముందు జీవితమును ఈ రోజును మనం చూడగలిగితే నువ్వు అసలు ఎలా ఉండేవాడు కాదు అనుకునేటువంటి స్త్రీలు కూడా ఈ రోజున ఉన్నారు. ఎంతగా ముందు కూతురు తిట్టేటువంటి వారు ఈ రోజు ఎదుటి వారు వచ్చి అన్యాయంగా తిడుతూ ఉన్నప్పటికీ కూడా మౌనంగానే ఉండిపోతూ ఉన్నారు చాలా మంది. కారణం అంటే వారు దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు అని చెప్పుకుంటూ ఉన్నారు కనుక వారు తగ్గింపు మనస్సు కలిగినటువంటి వారు ఉండాలి. అయ్యో ఎదుటి వారు తిడితే నేనెందుకు తిట్టకుండా ఉన్నారే అని వారితో పాటు నువ్వు కూడా తిడితే వారు ఎవరో తెలుసా? దైవభక్తి లేనటువంటి వారు తిట్టినట్టు నీవు తిడితే నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉన్నావు? ఆలోచన చేయండి. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారికి జ్ఞానం ఉండగలుగుతావు. ఆలోచన చేయండి. అందుకే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ తిమోతి ఆ యొక్క అక్కడికి వచ్చి మాట్లాడుకున్నాడు. దేవుడు వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడుకున్నారు. స్త్రీలు ఎలా ఉండాలి, దైవభక్తి కలిగిన స్త్రీలు అనుకునేటువంటి వారు ఎలా ఉండాలి, వారికి ఉన్న లక్షణాలు ఏంటి అని మనం చూస్తే కనుక, ఒకటి అనుకోగలిగిన జీవితం జీవించాలి. రెండోది చూస్తే కనుక
వారంట స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నారని దేవుడుతున్నారు. ఉంటుందా నీ జీవితంలో? ఉంటుందా? దేవుడి యొక్క పాదం మీద కూర్చుని ఆయన మాటలు వినేటువంటి లక్షణం నీలో కనపడుతూ ఉందా? ఆలోచన చేయి. నువ్వు కనపడలేదంటే నీలో ఏమైనా తెలుసంటే దైవ భక్తే లేదు నీ జీవితంలో. ఇంకా నువ్వు అపవిత్రమైన స్థలాలను కూర్చుంటున్నావేమో, ఇంకా నువ్వు అన్యాయపు మాటలు మాట్లాడుకుంటూ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. అందుకే ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్వస్థ బుద్ధి గలవారై ఏమనంట? ఎలా ఉండకూడదంట? చెడలనుకోవడం. చదవండి ఒకసారి. ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే కాని ఒక్కసారి ఆగండి. ఏంటంట? తగుమాత్రపు వస్త్రం. తగుమాత్రపు వస్త్రాలు అంటే కొరసు బట్టలు. కొరసు బట్టలు స్త్రీలు ఆయన వేసుకోకూడదు. తగుమాత్రపు బట్టలు వేసుకోకూడదు. ఎవరో పురుషులు షార్ట్లు వేసుకుంటారండి. ఈ రోజున షార్ట్లు కూడా పిల్లలు ఆడపిల్లలు కూడా వేసుకుంటారండి. ట్రైన్లో కనపడుతున్నారండి. ఆ లైఫ్ చూసి మగోళ్ళు సిగ్గుపడుతున్నారండి. పురుషులు వేసుకుంటున్నారండి. నేను వేసుకోవడం కేడకే మాయరోగం వచ్చింది. తగుమాత్రపు వస్త్రాలు. పురుషులు ఏదో బనీలు వేసుకుని తిరుగుతున్నారండి. ఏదో బనీలు లాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా తగుమాత్రపు వస్త్రాలండి. సరిపోయే వస్త్రాలు కాదు. స్త్రీలు ఎలా ఉండాలి? పురుషులైనటువంటి వారికి చెడు ఉద్దేశము కలగకుండానట్లుగా, చెడు తలంపు కలగకుండానట్లుగా వారికి ఆ వస్త్ర అలంకరణ ఉండాలి. అంతేకాని నా వస్త్రాలను చూసి పురుషులైన వారు నన్ను ఆకర్షించాలి, నన్ను కోరుకోవాలి అన్నట్లుగా వేసుకునే వస్త్రాలు వేసుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డ, నేను మొన్న దినాన్ని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుమార్తె నేను చూశాను. ఆ కుమార్తె ఒక వస్త్రాలు ఎలా వేసుకుందో తెలుసు అంటే రబ్బర్ బనీలు, రబ్బర్ ప్యాంట్ వేసుకుంది. ఆమె శరీరము ఆ శరీరమే కనపడలేదు, కానీ ఆమె యొక్క రూపమంతా కూడా అలాగే కనపడిపోతుంది. ఆమె యొక్క చూపు మరి బట్టలు వేసుకుని తిరగవలసిన పని ఏంటి? కొన్ని సంఘాలు అటువంటి వస్త్రాలు వేసుకుని వెళ్తున్నారండి. వాళ్ళు చూసి ఆ దైవజనుల వాక్యం చెప్పలేరు. అటువంటి వస్త్రాలు వేసుకుని వెళ్ళవలసిన పని ఏంటి? అసలు నీకు దైవభక్తి ఉందా? దైవభక్తి ఉంటే తగు మాత్రము వస్త్రాలు వేసుకుని మాత్రం నువ్వు జీవించవు. నువ్వు తగు మాత్రం వస్త్రాలు వేసుకుని నువ్వు జీవిస్తూ ఉన్నావంటే నీలో దైవభక్తి లేదంటే దేవుడు పెట్టారా? నీ వస్త్రములన్నీ కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇతరులైన వారికి పాపము ఆలోచనలు రాకుండా చేసే ఆలోచనలు ఉండాలి. అంతేకాని నిన్ను చూసి నీతో పాపము చేసేటువంటి బట్టలు వేసుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావేమో, అటువంటి వస్త్రాలు వేసుకుని దౌర్భాగ్య ఆలోచన ఉంటే ఈ రోజున ఈ వాక్యం మీద మీరు విడిచిపెట్టేయండి. మిమ్మల్ని బట్టి పురుషులు కూడా పాపంలో పడిపోతారు. దేవుని బిడ్డ, మిమ్మల్ని బట్టి పురుషులు కూడా పాపంలో పడిపోతారు. కానీ కారణం తెలుసంటే నువ్వు వేసుకున్నటువంటి వస్త్ర అలంకారే. అటువంటి అలంకారాన్ని విడిచిపెట్టండి. జడలు అల్లుకుంటాయో చూడండి. జడలు అల్లుకోవడంలో కూడా ఇదొక టాలెంట్. ఎన్ని రకాలుగా జడ వేసుకుంటాం తెలుసా? జడలు అనేది మొహం మీద గెంటుకులు రాకుండా ఉండడానికి, అవునా, గెంతుకుని వేసుకుంటారు జడలు కూడా. జడ అసలు ఎందుకు వేసుకుంటారు? మొహం మీద గెంటుకలు రాకుండా ఉండడానికి, చెవుల మీదకి మొహం మీద గెంటుకలు రాకుండా ఉండడానికి జడలు అనుకుంటారు. అయితే ఈ జడలు ఎలా అనుకుంటారు తెలుసా అంటే చాలా రకాలుగా వేసుకుంటారు. మోడల్స్ జడలు అల్లుకుంటాయో చదవం ఒకసారి. బంగారంతోనైనా ముత్యములతోనైనా మిగుల గల వెలగల వస్త్రములతోనైనా. చూడండి, బంగారపు వస్త్రాలు, బంగారపు రాళ్లతో కలిగిన వస్త్రాలు ఎన్ని కూడా వేసుకుని ఏం చేస్తారో తెలుసంటే తిరుగుతున్నారంట. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వం మాట్లాడుకొచ్చినప్పుడు ఒకటి అనుకోకుండా ఉండాలి, రెండవది స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిని జీవించాలి, మూడవది దైవభక్తి గలవారనుకున్నట్లుగా. చదువు ఒకసారి మాట్లాడి. దైవభక్తి గలవారని చెప్పుకున్నట్లు తగినట్లుగా సత్క్రియల చేత తప్పుతాము అలంకరించుకోవాలి. ఒకటి అనుకోతో అలంకరించుకోవాలి. అనుకోవ అంటే నెమ్మది కలిగిన చూపుని కలిగి ఉండాలి.
రెండవది స్వస్థ బుద్ధి కలిగిన వారే ఉండాలి. అంటే ప్రవర్తన, క్రియలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మారిపోవాలి. మారిపోయి యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. మూడవది మనం చూస్తే కనుక దైవభక్తి గలవారు అని చెప్పుకుంటున్నట్లు తగినట్లుగా ఏదైతే సక్రియల చేత తప్పుతాము అలంకరించుకోవాలి. సక్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు ఏంటి? మంచి క్రియలు 5వ అధ్యాయం యొక్క తిమోతికి రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. దాని ముందుగా ఒక వచనం చదువు ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధుల అవసరములలో పాల్గొంటూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఏంటంటే వాక్యం శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. 13వ వచనం మీద చదివేది పరిశుద్ధుల అవసరములలో పరిశుద్ధుల అవసరములలో పాల్గొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చువారితో ఏడుడి. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. మనసు కలిసి ఉండండి. హెచ్చు మాట ఎందు మనసు వచ్చాక చూడండి దేవుని పెట్టారు. మంచి క్రియలు అంటే దైవభక్తి కలిగిన వారికి సత్క్రియలు చేసేటువంటి వారిగా ఉండాలి. అంటే వారు ఏం చేయాలంటే పరిశుద్ధులకు ఎలా ఉండాలి? పరిశుద్ధులకు అవసరాలలో పాలు పొందండి. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందాలి. పరిశుద్ధులైనటువంటి సేవకులు వారి యొక్క దేవుని యొక్క పని కొరకు అవసరత కలిగి వారు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అవసరతలు మనం ఏం చేయాలి తెలుసు అంటే పాలు పంపులు పొందేటువంటి వారిగా ఉండాలి. ఇది సత్క్రియ. అయ్యో పాస్టర్ గారు ఆయన చేసుకోలేదు ఇట్లా పర్వాలేదులే, పర్వాలేదు మనం ఎంతో మంది ఇచ్చి మనం సరిపెట్టుకుని బోన్ కూర్చున్నాం. ఇది మంచి క్రియ కాదు. పరిశుద్ధుల యొక్క అవసరతలో పాలు పంపులు పొందుటయు సంతోషించు వారితో సంతోషించేటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాని అందరూ సంతోషిస్తూ మోన్ కూర్చొని ఏడ్చేటువంటి లక్షణము దైవభక్తి కలిగిన స్త్రీలకు ఉండే లక్షణము కాదు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఎవరో ఏడుస్తూ ఉన్నారని మనం ఎవరి దగ్గర కూర్చొని నవ్వుకోవడం కాదు. వారితో కలిసి మనం ఏం చేయాలి తెలుసు అంటే వారి యొక్క బాధలో పాలు పంపులు పొందాలి. ఎవరు ఏడుస్తారు అంటే కుటుంబంలో బాధలు ఉన్నవారు, కుటుంబంలో రోదన కలిగిన వారు ఏడుస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం కూడా ఏం చేయాలి తెలుసు అంటే నవ్వే వారిగా ఉండడానికి వీల్లేదు. మా బాగా జరిగింది కుటుంబంలో, మా బాగా జరిగింది శ్రమలు వచ్చినాయి అని నవ్వే వారిగా ఉండడానికి వీల్లేదు. ఏడ్చే వారికి మనం ఏం చేయాలి తెలుసు అంటే వారి యొక్క బాధల్లో మనము పాలు పంపులు పొందేటువంటి వారిగా ఉండాలి. మరి ఉంటున్నామా? ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఎవరు కూడా ఉండగలుగుతున్నారు. దేవుడు పెట్టాలి ఉండకపోతున్నారు. పరిశుద్ధులకి అవసరంలో వస్తే చాలు. ఏం చేస్తాం తెలుసా? ఎవరికి వారిని తప్పించుకుని తిరిగేటువంటి వారికి లోకంలో చాలా మంది జీవిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కనుక పరిశుద్ధులలో పాలు పంపులు పొందుతూ దేవునికి సేవకునికి సహకారిగా ఉంటూ ఎంతో ప్రోత్సహించేటువంటి సంఘాలు ఈ రోజులు చాలా ఉన్నాయి. దేవుని పెట్టారు చాలా ఉన్నాయి. నేను నిన్నటి దినాన్ని ఒక ఉపవాస కూడికి వెళ్ళాను. ఆ దేవుని యొక్క వాక్యం అందించడానికి వారిలో ఉన్నటువంటి కొద్దిమంది సంఘము. కానీ ప్రతి దాంట్లో కూడా ఇదిగో మీ అవసరంలో, మీ సేవ పరిచర్య అవసరంలో ఏది చేస్తున్నా కానీ ఇదిగో మా సహకారం ఎప్పుడు ఉంటుందయ్యా, మేము ఎప్పుడు గుప్పుడు విప్పుతున్నాయా అని చెప్పి యాజకులతో ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి సంఘాన్ని రాత్రికాల సమయం నేను చూసాను. దేవుడు బిడ్డ మరి ఈ రోజు అనుకుంటున్నారా? సేవకులు ఏదైనా చేస్తారంటే చాలు, దైవ కార్యక్రమం ఏదైనా చేద్దామంటే చాలు, చాలా మంది మౌనం, అట్లాడు ఉమ్మాను ఆనందం. మరి ఇదేం మాయ రోగం నాకు అర్థం కావట్లేదు. పైగా లోకంలో ఏమైతే
చెప్తారు తెలుసా? మేము దైవభక్తి కలిగిన స్త్రీలము, మేము దైవభక్తి కలిగిన స్త్రీలము, కానీ దైవభక్తి మాలో ఉండదు అని ఇప్పుడు జీవితంలో లోకంలో చూపిస్తూ ఉంటారు దేవుని బిడ్డ. కానీ దైవభక్తి కలిగిన స్త్రీలకు ఉండవలసిన సత్క్రియలు ఏమై ఉన్నాయో తెలుసంటే, దైవభక్తి కలిగిన స్త్రీలకు ఉండవలసిన సత్క్రియలు, వారు పరిశుద్ధులకు వారికి ఏదేమి తెలుసంటే వారి యొక్క అవసరంలో పాలు ముప్పులు పొందేటువంటి వారిగా ఉండాలి. అలాగే ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలోని 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మొదటి పత్రిక ఇది బాగా కూర్చోండి, ఇది జాగ్రత్త కూర్చోండి. ఆయన చదువు 5వ అధ్యాయం 10వ వచనం. పేరు తిమోతికి రాసినటువంటి సత్క్రియలకు పేరు పొందిన పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి, ఇక్కడ చూడండి, సత్క్రియలకు తగినటువంటి పేరు పొందినటువంటి కుమార్తె కొనవలసిన లక్ష్యం ఏంటి తెలుసు? పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడే వారికి సహాయము చేయుటయు సత్క్రియలకు తగినటువంటి పేరు పొందిన వారికి ఉన్న లక్షణం. ఈ రోజున మీ జీవితంలో కూడా సత్క్రియలు కలిగిన వారిగా కుమార్తెలుగా అనేటువంటి పేరు ఎవరికి వస్తుందో తెలుసా అంటే, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అంటే దేశము కాని దేశం నుంచి వచ్చిన వారికి, గ్రామము కాని గ్రామంలో నుంచి వచ్చేటువంటి వారికి మనం ఏం చేయాలి తెలుసంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఎవరికి? పరిశుద్ధులైనటువంటి వారికి దేవుని బిడ్డలారా. మరి చేస్తున్నామా? ఆతిథ్యం అంటేనే మనకి ఆయన పులుపు ఉండదు, పరుపు ఉండదు పాపం అందులో. అయ్యో నాకు అన్ని కూడా మంచి క్రియలే, అన్ని నేను చేసేది కూడా మంచి క్రియలే, ఏ మంచి క్రియ కూడా కనపడదు జీవితంలో వెతికితే, ఎక్కడ కూడా కనపడదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క అవసరంలో పాలుపొమ్మలు పొందడం సత్క్రియ. అలాగే పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం సత్క్రియ. మరి ఏమైనా కనపడుతూ ఉంటాయి అంటే చాలా మంది చూపులకు కనపడము. ఇవి సత్క్రియలు. దేవుని బిడ్డారా, ఎంతవరకు నీ జీవితంలో సత్క్రియలు లేకపోతే, ఎంతవరకు పరిశుద్ధుల యొక్క అవసరంలో నీవు పాలుపొమ్మలు పొందకపోతే, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధులైన వారు ఏ పని పూనుకుంటున్నా కానీ వారి యొక్క అవసరంలో పాలుపొమ్మలు పొందండి. ఆ సత్క్రియను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి. అది సత్క్రియ. సత్క్రియలు దైవభక్తి కలిగిన స్త్రీలు చేయవలసిన లక్షణాలు. ఎప్పుడు కూడా చూడ ఇదిగో మేము దైవభక్తి గలవారు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ జీవితంలో ఎప్పుడైనా పరదేశులకు ఆతిథ్యం ఇస్తావా? ఆలోచన చేయండి. పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడమును పరిశుద్ధుల యొక్క పాదములు కడుగుటే చూడండి. ప్రశ్నలు అక్కడ పరిశుద్ధుల పాదములు కడిగి వారిగా మనం ఉండాలి. పరిశుద్ధుల యొక్క పాదములు కడిగేటువంటి వారిగా ఉండాలి. ఆనాడు ఒక పాపాత్మురాలైన స్త్రీ చూస్తూ ఉన్నాం. ఆమె యేసయ్య ఆమె యొక్క గృహం యొద్దకు వచ్చి, సీమోను అనేటువంటి వారి యొక్క గృహం యొద్దకు వచ్చి భోజనానికి వచ్చాడంటే యేసు ప్రభువు వచ్చి ఆ యొక్క ఆతిథ్యము స్వీకరించడానికి, ఆ భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలు అనగా అనే స్త్రీ మరియా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదములు తన కన్నీటితో కడిగిందంట. ఇదేం క్రియ అంటే సత్క్రియ. ఆమెను చూసి చాలా మంది శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఇదిగో అతను పాడు చేసావు, ఆయన కాళ్ళను ఇదిగో నీ కన్నీటితో కడవలసిన పని లేదు వాడు. కానీ దేవుడు ఆమెను మాత్రం తిరస్కరించలేదు. ఆమె చేస్తున్న సత్క్రియను బట్టి ఈమె నిజముగా దైవభక్తి కలిగిన స్త్రీ అని ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు దేవుడు. అందుకే మొట్టమొదటిగా యేసయ్య ఆయన పునరుద్ధరించిన తర్వాత ఎలా కనపడడం తెలుసంటే సత్క్రియ కలిగినటువంటి ఈ 7 దెయ్యములు పట్టిన పాపాత్మురాలను బట్టిన ఈ యొక్క మరియకు యేసయ్య మొట్టమొదటిగా కనపడ్డారు. కారణం ఏంటి తెలుసంటే ఆమె చేసినటువంటి సత్క్రియే. అలాగే ఆ యొక్క ఆదికాండము 18వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు యేసయ్య ఆయన యొక్క గృహం యొద్దకు మనుషుల యొక్క రూపము కలిగినటువంటి
వారిగా ముగ్గురుగా ఆ యొక్క అబ్రహాము యొక్క గృహం యొద్దకు వచ్చారంట. వచ్చినప్పుడు అబ్రహాము చేసిన పని తెలుసా? అయ్యా, ఈ నీళ్లతో ఇదిగో మీ పాదములు కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. మరి ఇవే మనకు కనపడుతూ ఉన్నాయి. దైవభక్తి గలవారు అని చెప్పుకున్నటువంటి స్త్రీలారా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలము, క్రీస్తుని కలిగినటువంటి స్త్రీలము, మేము క్రైస్తవ రాళ్ళము. క్రైస్తవ ఏంటంటే క్రైస్తవ అట్లరే క్రైస్తవ రాళ్ళు. రాళ్ళకు మెత్తలు కనబడదు, రాళ్ళు కరగవు. ఈ రాళ్ళు క్రైస్తవ రాళి కానీ క్రైస్తవ రాళ్ళకు తగినట్టుగా దైవభక్తి గలవారు అని చెప్పుకునేటువంటి స్త్రీలకు తగినట్టుగా మనము నడుచుకోవాలంటే మనము మొట్టమొదటిగా అనుభవ కలిగినటువంటి జీవితం ఉండాలి. రెండవది స్వస్థ బుద్ధి కలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. మూడవదిగా సత్క్రియలు చేసేటువంటి లక్షణము మనలో ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రోజున క్రైస్తవ స్త్రీలకు చెప్పుకున్నట్టు జీవితంలో ఈ లక్షణం ఉన్నాయా? నీ పొరుగు వారు దూరం నుంచి ఎక్కడి నుంచో వస్తూ నీ గృహాన్ని దర్శించినప్పుడు అసలు లెక్క లేకుండా ఆ వారి మొహము కూడా చూడకుండా తిరిగి వెళ్ళిపోతున్నావేమో. ఇది సత్క్రియ కాదు. వారిని ఆదరించాలి. ఆ పరిస్థితుల యొక్క పాదములు కడగాలి. కడగమని కాళ్ళు ఆ దగ్గర నుండి నువ్వు చేతులకి కడిగమని అనట్లేదు. అబ్రహాము చేతులతో కడగలేదు. నీళ్ళు చెయ్యా, మీ పాదములు శుభ్రం చేసుకోండి, మీ పాదములు కడుక్కొని నేను ఇచ్చే మీ ఆతిథ్యం సేకరించి అప్పుడు మీరు అన్నయ్యా మమ్మల్ని దీవించండి అన్నయ్య చెప్పి ప్రతిపులాడేశారంట. ఈ సత్క్రియలు ఇవి కనపడుతున్నాయా? ప్రభు ముందు దేవుని పెట్టారా? ఇవి కనపడుతున్నాయా మీ జీవితంలో? అయ్యో మేము క్రైస్తవ స్త్రీలము, దైవభక్తి కలిగినటువంటి వారు. మాకంటే భక్తులు చాలా మంది కనపడలేదు. ఎక్కడ చూసిన అపరిశుద్ధులే, ఎక్కడ చూసిన పాపాత్ములే, ఎక్కడ చూసిన వ్యభిచారులని వాళ్ళను చూసి ఆ కాండించి ఉమ్ము వేసుకుని మొఖాన్ని పక్కన తిప్పుకునేటువంటి క్రైస్తవులు అన్నారా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా అనుకో నీ జీవితంలో ఉందా? ఆనాడు శారాకు కలిగిన అనుకువ నీ జీవితంలో ఉందా? నమ్మకం కలిగిన జీవితం, అనుకో కలిగిన జీవితంలో నీలో ఉందా? సాధువైనట్టు, మృదువైనట్టు జీవితం నీలో ఉందా? ఆలోచన చేయండి. స్త్రీలకు ఎలా ఉండాలి? తగ్గింపు వారి కలిగినటువంటి వారిగా ఉండాలి. అంతేకాని ఈ రోజున పురుషుల మీద తల ఎత్తుకుని తిరిగేటట్టుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజు నేను టీవీలోనూ లేకపోతే ఆ యూట్యూబ్లో నేను చూస్తున్నాను, పురుషుల కంటే మేము ఏమి తక్కువ అయిపోయాం. పురుషుల కంటే అంటే అది తక్కువ కలదంట. అయ్యో మీరెంత మేమంతే, మీరేం చేయగలరు? మేమదే చెప్పు. తాడి చెట్టు ఎక్కుతున్నా నేను తాడి చెట్టు ఎక్కువ కొలిగిగా చూస్తున్నానండి. తాడి చెట్లు ఎక్కేసి ఆడలు కొలిగేసేస్తున్నారు. కనక స్తంభాలు ఎక్కేసి లైఫ్ మీద ఉద్యోగాలు కూడా చేస్తున్నారండి స్త్రీలు. నేను కాదనట్లేదు. అయితే ఈ లోకంలో నువ్వు క్రైస్తవురాలుగా, దైవభక్తి కలిగిన స్త్రీలుగా నీవు ఉండాలి అని నువ్వు కోరుకుంటే కనుక నీలో ఉండవలసిన తెలుసండి అనుకూలమైన జీవితంలో ఉండాలి. తల ఎత్తుకుని వెర్రవీగినట్లుగా మాట్లాడటము కానీ మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. స్వస్థ బుద్ధి ఈ పాత బుద్ధిని విడిచిపెట్టి యేసుక్రీస్తు కలిగిన బుద్ధిని నువ్వు ధరించుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములు వేసుకుని ఆయన పాదం మీద కూర్చుని ఆయన మాటలు వినడం, ఇది స్వస్థ బుద్ధి. ఈ బుద్ధి నీలో ఉందా? దైవభక్తి కలిగిన స్త్రీలు అనుకుంటున్నారు దేవుడు వింటారా? ఈ బుద్ధి నీలో ఉందా? దేవుడు మాటతో మాట్లాడుతూ ఉండగా ఏదో ఆయన పాదం పక్కన ఆయన గొడవ మార్కెట్కి లేదు. మనం ఏం చేస్తామో తెలుసా? టీవీ సీరియల్ చూడడం, లోపల కూర్చుని చెడు మాటలు మాట్లాడుకోవడం, ఇది స్వస్థ బుద్ధి. సత్క్రియలు తగినట్లుగా సత్క్రియలు పేరు పొందిన వారు కూడా లక్షణం తెలుసండి. వారు పరిశుద్ధుల అవసరంలో పాల్పొందులు పొందాలి. సంతోషించే వారితో సంతోషించాలి. సంఘం అందరూ కూడా సంతోషిస్తే బోధకుడు యానలో ఇది దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినటువంటి జీవితం కాదు. సంఘం అందరూ కూడా బాధపడుతూ ఉంటే మనం నవ్వుకోవడం, ఇది స్వస్థ బుద్ధి కాదు.
ప్రభువుకు దేవుడు పెట్టాలి. పరదేశం యొక్క గృహం ఎందుకు వచ్చినప్పుడు ఇదిగో వారిని పట్టించుకోకుండా జీవించడం స్వస్థ బుద్ధి కానే కాదు. పరిశుద్ధుల యొక్క పాదము ఇటువంటి తెలిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు దేనికి కొంచెం తెలుసు దేవుడు ఏంటంట పర్వతముల మీద సుందరములైనటువంటి పాదములు. స్వార్థ ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఉన్నటువంటి సుందరముల దేవుడి గురించి మాట్లాడుతున్నారు తెలుసా. అంతేకాని ఆనాడు సీమోను వలె ఇంటికి చేర్చుకున్న దేవుని సేవకునికి నీళ్ళు పాలు కట్టుకోమనకుండా ఉండడం ఇవి చేయకండి. మనం ఏం చేయాలి తెలుసా, పరిశుద్ధుల అవసరంలో మనం పాల్పొందులు పొందాలి. అంతేకాదు శ్రమలో ఉన్న వారికి దుఃఖంలో ఉన్న వారిని ఆదరించేటువంటి వారిగా ఉండాలి. అవి దేవుని బిడ్డ ఇవేవి కూడా ఈ రోజుని క్రీస్తుని కలిగిన వారి యొక్క జీవితంలో చాలా మంది జీవితంలో కనపడట్లేదండి ఈ సత్క్రియ. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవరాలు అనగా క్రీస్తుని కలిగినటువంటి వారు, దైవ భక్తి కలిగిన వారికి ఉండవలసిన లక్షణాలు నేను ఎక్కువ మాట మీకు తెలియపరచలేదు. మూడు మాటలు. ఒకటి అనుకువ, రెండవది స్వస్థ బుద్ధి, నా మూడవది ఏడు తెలుసంటే సత్యం. ఈ మూడు మీ జీవితంలో లేకపోతే కనుక ఈ రోజు తీర్మానం చేసుకోండి. ఈ రోజుని మీరు తీర్మానం చేసుకోండి, అయ్యా ఎంతవరకు అనుభవం లేకుండా నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నడుచుకున్నాను, గర్వంతో నడుచుకున్నానయ్యా. అటువంటి జీవితం నాకు వద్దు. ఆనాడు శారా ఎలాగైతే అనుభవం కలిగిన జీవితం కూడా జీవించిందో, ఆనాడు లేయ ఎలాగైతే అనుభవం కలిగిన జీవితం జీవించిందో, అటువంటి అనుభవం కలిగిన జీవితం నాకు ప్రసాదించిన ఆయన అని దేవుని అడగండి. తప్పనిసరిగా ఆ అనుభవం కలిగిన జీవితం ఇస్తాడు. అలాగే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిని జీవించాలి. ఎంతకు ముందు నీ పాత జీవితం బట్టి అనేక మంది గాయపరిచిన నీ జీవితంలో నీవు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన, నీవు కూర్చున్న స్థలాలు, నీవు కూర్చున్నటువంటి అలవాట్లు అన్ని మారిపోవాలి. ఎంతకు ముందు పేకగా కూర్చున్నా నీవు దేవుడి పాదములు కూర్చోవాలి. ఎంతకు ముందు త్రాగుబోతులతో కూర్చున్నా నీవు ఇప్పుడు పరిశుద్ధులతో కూర్చోవాలి. ఎంతకు ముందు వ్యభిచారులతో కూర్చున్న నీవు ఇప్పుడు నువ్వు క్రీస్తును కలిగినటువంటి కుమార్తెలతో నువ్వు కూర్చోవాలి. నువ్వు క్రీస్తు వరకు వచ్చిన తర్వాత కూడా పేకాకులతో కూర్చోవడం, లేకపోతే తాగుబోతులతో కూర్చోవడం ఇవి నువ్వు చేస్తూ ఉన్నావు అంటే కదా కారణం తెలుసంటే నీలో దైవ భక్తి అనేది లేదు అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎంతకు ముందు నువ్వు సీరియల్ దగ్గర కూర్చోలేదు, ఇప్పుడు ఎక్కడ కూర్చోవడం తెలుసా? దేవుని పాదముల యొక్క కూర్చుంటున్నాను. ఎంతకు ముందు నలుగురు అమరక్కల దగ్గర కూర్చుని మాట్లాడి చొల్లు మాట చెప్పుకున్నాను. నీవు క్రీస్తుని కలిగిన తర్వాత దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు ఎక్కడైతే వినపడుతూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారి యొక్క పాదముల యొక్క కూర్చుని నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. ఉంటున్నావా? ఆలోచించవచ్చు. ఎంతకు ముందు నీ జీవితంలో సక్రియలే లేవు, మంచి క్రియలే లేవు. ఎప్పుడు చూసినా ఎవరు ఏది ఆశించున్నా, ఎవరు బాధలో ఉన్నా, ఎవరు దుఃఖంలో ఉన్నా వారిని ఎవరు కూడా పట్టించుకోకుండా జీవించిన నీ జీవితంలో నీవు క్రీస్తుని కలిగిన తర్వాత నీవు ప్రవర్తన, ఆలోచన, క్రియలు అన్ని మారిపోవాలి. అన్ని మారిపోవాలి. దైవ భక్తి కలిగిన స్త్రీలమని నీవు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించి నీ సక్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నీతి క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిపాదించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిత్యము నిన్ను ఆయన బట్టి ఆనందపడి సుఖపడని అనుగ్రహిస్తాడు. అందుకే యేసు ప్రభువారు ఆయన పరలోకమును విడిచిపెట్టి లోపలికి వచ్చాడు తెలుసా? మనందరికీ కూడా ఈ అంతరంగ సౌందర్యాన్ని రూపుదిద్ది దేవుని యొక్క పరలోక రాజ్యం వారసుగా చేయడానికి ఆయన ఈ లోకమునికి వచ్చి తన స్వరూపానందకు కోల్పోయాడు. దేవుని ఆయన స్వరూపమైన లేదు. మొక్క మీద ఎక్కడ చూసిన గాయములే, తల నిండా ఉన్న కిరీటం ద్వారా ఈ తలలో రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క మాంసము, ఆ తోడలో కూడుకుంటే మాంసము ముక్కలే ఆ శరీరంలో నుంచి బయటికి వచ్చి ఈయన నిజమైన యేసుక్రీస్తు యొక్క కుమారుడా, దేవుని యొక్క కుమారుడా అన్నట్లుగా ఆయన రూపం అంతా కూడా మారిపోయి ఆయన స్వరూపం అంతా కూడా కోల్పోయింది. ఎందుకు తెలుసా? నీకు నాకు అంతరంగ సౌందర్యాన్ని అతి దిద్ది దైవ భక్తి కలిగినటువంటి వారిగా చేయడానికి ఆయన రూపాన్ని కోల్పోయారు.
కనుక దేవుని బిడ్డ ఆయన యొక్క ప్రేమను గ్రహించకపోతే ఈ వాక్యం విన్న తర్వాత సరే, ఈ వాక్యం విన్న తర్వాత సరే, దైవభక్తి కలిగిన స్త్రీలను తగినట్లుగా జీవించడం ప్రారంభించండి. దేవుడి చెవుల ఆశీర్వాదం వారసులకండి. అటువంటి గొప్ప వాక్యము ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న మొక్కలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మాకు ప్రార్థన చేసే మీకు వందనాలు ఇస్తున్నాను. ఈ ఉదయకాలంలో అయ్యా దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా ఎలా జీవిస్తానో ఈ రోజు నీ వాక్యము ద్వారా ఈ అందరితో మాట్లాడు. ఇంతవరకు ప్రభావ నీ బిడ్డలైన వారి యొక్క జీవితంలో నీకు అసహ్యంగా కనపడవచ్చు, నీకు కోపం పుట్టించేదిగా కనపడవచ్చు, నీకు ఆయాసాన్ని కలిగించేదిగా కనపడవచ్చు తండ్రి. అయ్యా ఈ వాక్యం విన్న తర్వాత అయ్యా ప్రతి బిడ్డలైన వారు అనుభవం కలిగి జీవించడం, అలాగే ఈ వాక్యం విన్న తర్వాత ప్రభావ స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా జీవించడం, సక్రియల చేత జీవించే తండ్రి నీవిచ్చినటువంటి ఆశీర్వాదములకు, నీవిచ్చినటువంటి పరలోక రాజ్యములకు వారసునిగా ప్రతి బిడ్డలైన వారిని కూడా మీరు సిద్ధపరచు, మీరు మహిమను పొందవాలి. అయ్యా విత్తబడిన నీ మాటలు ఎవరి హృదయంలో నుంచి అపవాదం ఎత్తుకుని పోకుండా నీరు కంటే బలపరిచి రాకడకు ఆయుధపరచమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించును గాక. ఆమేన్.